మా నాన్నగారికి పెద్ద మార్పులు లేవు. అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉండేదో ఆ ఇల్లు తీసేసి ఒక కొంచెం పెద్ద ఇల్లు కట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుని ఆ ఇల్లు కట్టడం జరుగుతుంది. ఆ లెక్కలో మీకు వచ్చే కాగితాలు చాలా క్లియర్గా ఉంటుంది. మా అమ్మగారికి వచ్చేగల లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ప్రావిడెంట్ ఫండ్ కొంచెం పెరిగింది. ఒక 30 లక్షలు ప్రావిడెంట్ ఫండ్ పెరుగుతాం జరిగింది. కొంచెం గోల్డ్ జ్యువెలరీ ప్రెషియస్ స్టోన్స్లో ఒక 60 లక్షలు పెరిగింది ఇలా గత సంవత్సరంలో. అడ్వాన్స్ రిసీవబుల్స్ కొంచెం తగ్గినాయి. బ్యాంకులో కూడా దాదాపు ఒక 2 కోట్లు అప్పులు తగ్గడం జరిగింది. నెట్ అసెట్స్ 24,84 లక్షలు మా అమ్మది. నాన్నగారిది వచ్చేగల నెట్ అసెట్స్ 8,15 లక్షలు. నాన్నగారిది వచ్చేగల 67 లక్షలు నెట్ అసెట్స్. నాది వచ్చేగల నాన్నగారిది నాకున్న రెసిడెన్షియల్ భూమి హైదరాబాద్లో నాన్నగారిది పక్కనే ఉంది. ఇక్కడున్న చాలా మందికి తెలుసు అది. ఆ రెండు కలిపి ఒక ఇల్లు కట్టుకుంటాం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా నేను కూడా కొంచెం లోన్ తీసుకుని ఇల్లు కట్టడం జరిగింది. నా దాంట్లో కూడా పెద్ద మేజర్ చేంజెస్ ఏం లేవు. కొంచెం అకౌంట్స్ అండ్ రిసీవబుల్స్ నామినల్గా పెరిగింది. అప్పు పెరిగింది, ఎందుకంటే ఇల్లు కడుతున్నాం కనుక అప్పు తీసుకుని ఇల్లు కడుతున్నాం, దాని కొంచెం పెరిగింది. నెట్ అసెట్స్ ఒకటి మార్జినల్గా పెరిగిందండి, 8,15 లక్షలు వచ్చింది. బ్రహ్మణి దాంట్లో కొంచెం మార్పులు ఉన్నాయి. ఆమెకి నందగిరి హిల్స్లో ఒక ఇల్లు ఉండేది, ల్యాండ్ ఉండేది నందగిరి హిల్స్లో ఒక 700 గజాలు. అది తీసేసి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఒక 650 గజాలు ఇల్లు కొనటం జరిగింది. అది ఎక్స్చేంజ్ చేసి ఇంకొక 3.5 కోట్లు పెట్టి బ్రహ్మణి ల్యాండ్ తీసుకుంటాం జరిగింది. అదేవిధంగా అదర్ అడ్వాన్సెస్ అండ్ రిసీవబుల్స్ నామినల్గా పెరిగింది. పిఎఫ్ ఒక 5 లక్షలు పెరిగింది. టోటల్ నెట్ అసెట్స్ కూడా ఆమెది 12,33 లక్షలకి పెరుగుతాం జరిగింది. లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను, దేవాంశ్ అప్పుడే పుట్టాడు, 21వ తారీఖు మార్చ్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో పుట్టాడు, సో పెద్ద లేవు లావాదేవీలు. బట్ ఈ ఇయర్లో అతను రోడ్ నంబర్ 36 అతని పేరు మీద రోడ్ నంబర్ 36 జూబ్లీస్లో ఒక ల్యాండ్ తీసుకుంటాం జరిగింది. 1200 స్క్వేర్ యార్డ్స్. దాంట్లో కమర్షియల్ బిల్డింగ్ ఒక 20,000 గజాలు ఉంది. 9,17 లక్షలు పెట్టి కొనటం జరిగింది. అతని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 2,04 పెడతాం జరిగింది అండి. 2,04 ఆ కాపీలు కూడా మీకు ఇస్తామండి. కొంచెం ఆలస్యమైంది, మీకు విల్ సర్క్యులేట్ అనదర్ 10 minutes వస్తుందండి. నేను ఒక సిల్వర్ క్రేడిల్ అంటే నామకరణప్పుడు ఇవ్వాలంటారు, సో వెండి క్రేడిల్ ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి ఆయన కొనటం జరిగింది. అతని అకౌంట్లో ఒక 2 లక్షలు బ్యాలెన్స్ ఉంది. దీంట్లో భాగంగా మా అమ్మ అతనికి గిఫ్ట్గా అంటే బ్లడ్ రిలేషన్గా 9,20 లక్షలు మా అమ్మ ఇస్తాం జరిగింది దేవాంశ్కి. అదేవిధంగా మా మామయ్య గారు ఒక 2,04 లక్షలు ఇస్తాం జరిగింది. సో ఇద్దరు 2 సైడ్స్ నుంచి అతనికి వెళ్తున్నాయి అన్ని. సో 2 కోట్లు ఇస్తాం జరిగింది, అది ఎఫ్డీ చేస్తాం జరిగింది. నిర్వాణ హోల్డింగ్స్ మా హోల్డింగ్ కంపెనీ, కుటుంబ హోల్డింగ్ కంపెనీ. దీని ద్వారానే మా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేస్తున్నాము. దీంట్లో భాగంగా మేజర్ చేంజ్ ఆశ్వాసన కంపెనీ మనం పెట్టుబడి పెట్టాం, అది అమ్ముతాం జరిగింది. దాంట్లో భాగంగా ఒకటో 2 కార్లు కొన్నారు. లిక్విడ్ అసెట్స్ కొంచెం తగ్గినాయి, బ్యాంక్ బ్యాలెన్సెస్ నామినల్గా పెరిగినాయి. అడ్వాన్సెస్ కొంచెం ఉంటే అది ఇప్పుడు 10 కోట్లకు వచ్చింది. సో నిర్వాణ కూడా ఏంటంటే నెట్ అసెట్స్ నెగిటివ్ ఉంది, అంటే ఇంకా డెట్ ఉంది బుక్స్ పైన, నెగిటివ్ ఉండటం జరిగింది. సో బ్రాడ్గా మా కుటుంబం పరంగా వచ్చేగల ఇది మా అసెట్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది 2వసారి ప్రకటిస్తాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ప్రాక్టీస్ చేశారు, అది కాదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా రాబోయే ఎన్ని దశాబ్దాల్లో ఉన్నా తప్పనిసరిగా మా కుటుంబం ప్రతి సంవత్సరం ఆస్తుల్ని ప్రకటించడం జరుగుతుంది. హెరిటేజ్ పరంగా ఎట్లాగో లిస్టెడ్ కంపెనీ, అది మీరు ఆన్లైన్కి వెళ్తే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. యాన్యువల్ రిపోర్ట్లో కూడా మాకు ఎంత రెన్యూమరేషన్ వస్తుంది, అదేవిధంగా మాకు జీతాలు ఎంత వస్తున్నాయి, అన్నీ ఈ బుక్లో డీటెయిల్డ్ అవటం జరుగుతున్నాయి. ఇది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి దయచేసి ఇంకొక నందిగ్రామం చేయకండి. దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందడానికి
చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా.